ఆయన యొక్క మార్గముల గోచరములు కావా? ఆశ్చర్యకడుగు ప్రభు, ఆయన ఎందు నమ్మిక ఉంచుట ఎంతటి మనోహరమైన విషయము. రాత్రి బహు అద్భుతంగా కాలాన్ని గడిపి ఉంటని నేను ఎంతగానో అది నమ్ముతున్నాను. కొన్ని క్షణాల ముందుగానే ద్వారం తెరవబడటం, సహోదరి గట్టి కేవలం మరొక గంటే ఉన్నది, నన్ను అలా పట్టుకోనండి అనే పురాతనమైన పాట పాడటం. నేను పరిచర్య పొలమునకు సాగి వెళ్ళక ముందు నా చిన్న సంఘము దాని యొక్క నా జ్ఞాపికలు నా తలంపులో మెదలినవి. దూలమునకు ఎదుట భాగాన ఉన్నటువంటి మొదట దేవుని వెదకుడి అన్నటువంటి మాటను నేను చూస్తూ ఉన్నాను. 25 సంవత్సరాల క్రితము శామీ డేవిడ్సన్ దానిని ఇక్కడ చిత్రీకరించాడు. అది జ్ఞప్తి వచ్చినది. దానికి ఇంకొక వైపున నిత్యత్వం నీవెక్కడ గడిపెదవు, ఆలోచించు అని ఉన్నది అని అనుకుంటాను. దాదాపు ఇక్కడనే బావి యొద్ద ఉన్న స్త్రీ, సింహ ఉభవంలోని దానియేలు అక్కడ ఉన్నది. అనేకమైన విషయాలు అప్పటి నుండి జరిగి ఉన్నవి. ఈ మధ్యాహ్నం 5 గంటలకు నాకు ఒక అత్యవసరమైన పిలుపు వచ్చినది. ప్రక్కనే 30 లేక 40 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి రమ్మని. అక్కడ ఒక చనిపోతున్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె ప్రశస్తమైన స్నేహితుడకు జార్జ్ కాటర్స్ గారి తల్లి. నేను తిరిగి వచ్చే వరకు ఇది భద్రంగా చూచుటకు అనేక మంది దైవ సేవకులు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఎడిత్ ఎంతగానో బలహీన స్థితిలో ఉండి ఉన్నది. మేమక్కడ ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు తన కార్య నిర్వహణ చేశాడు. సహోదరి కాటర్స్ యొక్క మరణ ఘడియలు దూరమైపోయినవి. అందుకొరకై మనమెంతో కృతజ్ఞతమై ఉండవలసి ఉన్నది. సరే, ఇప్పుడు సంస్కారారాధనకు సమయమైపోయింది. 12 గంటలకు ప్రారంభం కావలసి ఉన్నది. ఏ సమయానికి అది నిర్ణయించున్నారు? ఎంత సమయమైనా సరే, ఎంతమంది ఈ రాత్రి సంస్కారం పుచ్చుకొని ఉన్నారో మీ చేతులు నాకు చూపించండి. అది అద్భుతం, మంచిది. నేను 1-2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. బహుశా నా గడియారం ఇక్కడ ఉంచుతాను. 10-15 నిమిషాలు సంస్కారం ఆరంభిద్దాం. సరే, మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఆమేన్. మీరు ఒక గొప్ప తరుణాన్ని కలిగి ఉన్నారని నాకు తెలుసు. సరే, ఇక్కడ సహోదరుడు థామస్ కిట్, సహోదరి కిట్ లేరనుకుంటాను. వారు ఓహియో నుండి ఇక్కడికి వచ్చారు. వారు పైన ఉన్నారనుకుంటాను. మంచిది. అది టేపులో ఉందని నా నిరీక్షణ. నేను తీసుకొస్తాను. వారు విడిచిపెట్టలేకున్నారు తెలుసా. 100 సంవత్సరాలు కొన్ని దినాలకు రాబోతున్నవి. అలాంటి వారిని చూచడం వలన అది నేను ఎంతగానో బలపరిచినది. నేను వృద్ధుడిని తలస్తూ ఉన్నాను. నేను పుట్టక ముందే వారు సువార్త పడిస్తున్నారు. ఇక్కడ నేనిప్పుడు వృద్ధుడిని. వారు బయటికి రాకున్నట్లయితే, వారి స్వరాన్ని మ్రోగించకపోయినట్లయితే, వారు టేప్ రికార్డు తీసుకొని సువార్త పఠిస్తూ ఇంటి నుండి ఇంటికి, ఆసుపత్రి నుండి ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. అది ఎంతో గొప్ప సంగతి. ఆమేన్. అలాంటి వారిని బట్టి, ఇక్కడ కూడికను అపేక్షిస్తున్న వారందరిని బట్టి నేను ఆనందిస్తున్నాను. గుర్తించండి, ప్రభు చిత్తం అయితే ఇది ప్రకటన చేస్తాము. సంఖ్య కూడిక అయిన వెంటనే ఫిబ్రవరి 10 అని వారు చెప్తారు. ఎందుకు ప్రభు చిత్తం అని చెప్తున్నామంటే, 8-10 దినాలు లేకుంటే 2 వారాలు ప్రకటన గ్రంథములోని 7 ముద్రల కొరకు మేము అవి తీసుకుంటాం. మనలను సందర్శించిన వారికి, ఇక్కడ ఉన్న వారికి పత్రికల ద్వారా అది బహిరంగంగా తెలియచేస్తాము. వచ్చుటకు వారు ఒక మంచి ఆలోచన చేయకమునుపు ముందుగా మరింత సమయం వారికి ఇద్దాం. మీరంతా కూడా ఇక్కడ ఉండడం ద్వారా మాకెంతో ఆనందము. క్రితం 7 సంఘకాల గురించి మనం పట్టణం చేస్తున్నప్పుడు ఆయన చేసిన రీతిగా ఆయన సన్నిధిని ప్రభు మరొకసారి ప్రభావితము చేయను కాక. మీరు ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలని కోరుకున్నట్లయితే ఎప్పుడు కూడా నన్నెందుకు జ్ఞాపకం చేసుకోనకూడదు. ఎందుకంటే ఆ ప్రార్థన నాకెంతో అవసరం. ఇక్కడ 10-15 నిమిషాలు తీసుకోవడానికి నన్ను నేనుగా సిగ్గుపరచుకుంటున్నాను. మనము ఆరంభించకపోరము కొంత చెప్పుడు కొరకై. అయితే ఒక క్షణము తల వంచుకుందాము. ప్రభనేసు, ఒక దినాన యుద్ధం పరిసమాప్తం అవుతుంది. ఇక ప్రార్థించడానికి మరి ఇక వ్యాధిగ్రస్తులుండరు. ఇక పశ్చాత్తాప్తులగుటకు వేరే పాపులుండరు. అయితే తండ్రి, ఈ దినము ఏ విధంగా ఉన్నప్పటికీ పని చేయుటకు మా మధ్య వెలుగుండగానే మేము పనిచేయుదుము కాక, ఎవడును పనిచేయటువంటి ఒక ఘడే రాబోతున్నది. కొన్ని క్షణాల్లో కొన్ని సంగతులైనా నేను చెప్పకుండా ఈ సంవత్సరాన్ని నేను ముగింపు చేసినట్లయితే నేను వ్యర్థ చెందుతాను. తండ్రి, నీ ప్రజల హృదయాల్లో ధీరత్వాన్ని నాటింపచేయుటకై నేను ఒకటి ప్రబోధించులాగున నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు సంస్కారమును మేము స్వీకరించి మేము ఒకరినొకరిని విడిచి వెళ్ళినప్పుడు ప్రభు సంస్కారంలో శక్తి కాదని మేము గ్రహించుదుము కాక. క్రమంగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు సంస్కారమును స్వీకరించి 40 సంవత్సరాల వారు నడిచిపోగా
వారి చెప్పుల వారు తెగిపోలేదు, వారి బట్టలు చిరిగిపోలేదు. 2 మిలియన్ల ప్రజలలో ఆ అరణ్యములో ఏ ఒక్కరి కూడా బలహీనత చెందలేదు. ఈ మహాఘడియను మేము సంధిస్తున్నప్పుడు ఆ విషయాన్ని మేము ఈ రాత్రిలో మేము జ్ఞప్తి చేసుకుందాము కాక యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ మధ్యాహ్న వేళలో నేను వ్రాసుకున్న ఈ సందర్భ భాగాన్ని నేను మాట్లాడినట్లయితే, ఈ రోజు ఉదయం 5 గంటల వరకు మనం ఇక్కడ ఉండవలసి ఉంటుంది. వందనాలు. అయితే ఒక్క వాక్యం మాత్రమే చదవాలని కోరుకుంటున్నాను. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. ధైర్యం కొరకు కొన్ని నిమిషాలు మాత్రమే వినియోగించుకుందాం. ఏలైనగా మనం పోరాడినది రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో. దాని నుండి 10-15 నిమిషాలు సందర్భ వాక్యము కోసము లేక పాఠము కోసము దాన్ని నేను కోరుకుంటున్నాను. లేనిచో నేను దానిని పోరాటము అని పిలవాలని ఆశిస్తున్నాను. పోరాటం అనగా బల పరీక్ష అని అర్థము. మనకు బల పరీక్ష ఉన్నది. ఇండియా వారు అగ్నిని పరీక్షగా పెడతారు. త్రాడుకు ఒక చివరన కొంతమందిని, మరో చివరన కొంతమందిని వారు ఉంచుతారు. విరుద్ధమైన యుద్ధం, టగ్ ఆఫ్ వార్, బలములోని పోరాటము. ఓడిపోయిన వర్గం వారిని అగ్ని అవతలికి లాగేస్తున్నది. కొన్ని నిమిషాల దీనిని అనగా పోరాటాన్ని గురించి ఆధారం చేసుకోవడానికి అనేకమైన సంగతులు కలవని మనకు తెలుసు. ఈ కొన్ని నిమిషాల్లో అతి త్వరగా ఘనమైన పోరాటాన్ని గురించి అనగా సంఘానికి సాతానుకున్న పోరాటాన్ని గురించి మాట్లాడుతాను. సాతాను యొక్క మహాబలము మరియు ఆయన సంఘములో ఉన్న దేవుని మహాబలమును గురించి మనం మాట్లాడుకుందాం. ఈ గొప్ప పోరాటము సంవత్సరాల తరబడిగా జరుగుతూ ఉన్నది. అది పరలోకమందు ఆరంభమైనది. సాతానుడు భూమిపైకి తన్నివేయబడ్డాడు. ఆ తర్వాత అతడు దేవుని ప్రజలకు శత్రువు అయిపోయాడు. అప్పటి నుండి కూడా దేవుని ప్రజలను అగ్ని దాటించుటకో లేక తన అగ్నిలోకి లాగుటకో ప్రయత్నాలు చేస్తూ తన యుక్తి శక్తులను వినియోగిస్తున్నాడు. ఎవరు గొప్ప బలము గలవారో మనకు తెలుసు. దేవుడు సాతానుతో పోరాడిన ఉత్తమమైన వస్తువును ఆయన ప్రజలకు అనుగ్రహించినప్పుడు అది దేవుని వాక్యమే ఉంటుంది. వాక్యమే దేవుడు. దేవుని కంటే బలవంతులు ఎవరు? అందుచేత వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే మన బలమై ఉంటున్నది. సంఘంలో ఉన్న దేవుడు సాతాను తాను తయారు చేసుకున్న దాని అగ్నిలోనికి లాగుటికే సంఘమునకు ఆయన బలమై ఉన్నాడు. పోటీ కొనసాగుతూనే ఉన్నది. మార్కు 16వ అధ్యాయంలో యేసు ఇలా చెప్పాడు, నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. అది పురాతన కాలం మాట అని ప్రజలు చెప్తుంటారని నాకు తెలుసు. అది పాతకాలపు మాట కాదు. నేడు దినాల్లో ప్రజలు దయ్యాలను గురించి నమ్మరు. నా అభిప్రాయం ఏంటంటే, నీ శత్రువు ఎవరో నీవు తెలుసుకో. నీ శత్రువు నీవు తెలుసుకో. అది నిన్ను కలిసినప్పుడు నీవు పోరాడవలసిన కార్యక్రమాలకు తర్బీతు పొందు. ఎందుకంటే నీవు దాన్ని ఎదుర్కొనబోతున్నావు. దాన్ని తెలుసుకో. దాని బలమెంతో తెలుసుకో. దాన్ని ఎదుర్కొన్నప్పుడు చేయవలసిన పోరాటానికి తర్బీతు పొందు. అయితే ఒకటి మాత్రం తప్పనిసరి, నీవు అతన్ని ఎదుర్కొనబోతున్నావు. అందుచేత పోరాటానికి కొరకై సిద్ధపడు. పోరాటానికి తర్బీతు పొందుననేది మల్ల యుద్ధము లాంటిది. అనగా ఎవరినైతే పోరాటములో ఎదిరించనై ఉన్నావో, మంచి వీరుడైన యోధుడు ఎదురు శత్రువు యొక్క బలాన్ని సహజంగా తెలుసుకుంటాడు. అతని పట్టును తెలుసుకొని ఎక్కడ పోరాడాలో ఎరిగి ఉంటాడు. అతను ముందుకు వంగుతాడా, వెనుకకు పడతాడా, ఎడమ చేత్తో పట్టుబడతాడా, కుడి చేత్తో పట్టుబడతాడా, ఇవన్నీ తెలుసుకుంటాడు. ఇవన్నీ పట్టణం చేస్తాడు. ఆ తర్వాత అతను మంచి నేర్పైన యోధుడైతే ప్రత్యర్థి పోరాడినట్టుగా పోరాడి మితమైన భాగస్థునిగా అతను చేస్తాడు. క్రైస్తవులు చేయడు కదా మంచి విషయం అని అనుకుంటాను. అవును, తర్బీతు నువ్వు ప్రారంభించాలనుకుంటే యోహాను 3:16తో ఆరంభించు. అది బంగారు నిబంధన లాంటిది. దానితో ప్రారంభించు. అది నిన్ను నేల మీదకి తీసుకొస్తుంది. ఆ తర్వాత పెరిగుద్దురు గుద్దుడా తర్బీతు పొందు. ఎందుకంటే నీవు వాటిని వినియోగించబోతున్నావు. ప్రతి ఒక్కరికి అది తెలుసు. నీ శత్రులు కొట్టడానికి నీవు తర్బీతును పొందు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని వినియోగించుకుంటాడు. శత్రును ఓడించుటకు దేవుడు తన వాక్యాన్ని వినియోగించుకుంటాడని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఏదైనా తలంచి లేక శత్రును ఓడించడం కోసము ఇంకేదైనా మంచి వస్తువు ఆయన ప్రజలకు ఇవ్వగోరితే అది చేసి ఉండేవారే. అందుకని నేను ఎప్పుడు ఇలా చెప్తుంటాను, దేవుడు ఒక తీర్మానం చేశారంటే అది అత్యుత్తమైనదై ఉంటుంది. ఆయన తీర్మానాలు ఆయన మార్చుకోడు. శత్రును ఎదిరించడకు
ఏదైనా తోటలో ఆయన తన ప్రజలతో చేసిన మొదటి తీర్మానం ఏదనగా ఆయన వాక్యమే ఉంటుంది. మన యొక్క యుద్ధ నేర్పరతనాన్ని శత్రు వాక్యముతో చదవబోతున్నాడు. హవా దగ్గరికి వాడు వచ్చే వరకు సాతానుడు అదంతా సంపూర్ణంగా చదివాడు. ఆమె మీద వాడు వినియోగించిన మంచి యుద్ధ తంత్రం ఏదనగా వాక్యముతో తర్కం పెట్టుకునుట. దేవుని వాక్యముతో తర్కం పెట్టుకుని నీవెన్నడూ కూడా అపేక్షించవద్దు. దాన్ని అలాగే నమ్ము. వివరణ చేయడానికి ప్రయత్నించకు. దాని పఠనము గీయడానికి ప్రయత్నించవద్దు. దేవుని నీవు చిత్రీకరించలేవు. ఎందుకంటే దేవుడు వాక్యము కనుగా అది నమ్మవలసినదే. అదే మన బలము. కేవలము నమ్మితే చాలు. మంచి నేల వేసిన విత్తనము అదే విత్తనాన్ని పుట్టిస్తుందని అందరికీ తెలుసు. అందుకని వాక్యాలే తీసుకుందాము. తర్కించును నిలుపు చేయుటకు హవ్వ ఆరంభించగానే వాడితో వాక్యాన్ని నిర్వచించి చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, మీరది తినకూడదనియు మీరు దానిని తినుదినమున మేము చనిపోతామని ఆమె చెప్పినది. సాతానుడు ఆమెతో విభేదించట్లేదు. అతడు చెప్తున్నాడు, నిజమే, అది వాస్తవం అని అన్నాడు. అయితే అతడు చెప్తున్నాడు, చూశావా, నీకు కొంత నూతన వెలుగు కావాలి. దేవుడేమి చెప్పి ఉన్నాడో దాన్ని కొద్దిగా వ్యత్యాసమే. నీవిది చేసినట్లయితే కొంచెము జ్ఞానవంతురాలు అవుతావు. నీ కళ్ళు తెరవబడతావి. అయితే ఆమె చెప్తుంది, అదే మేము చనిపోతామని దేవుడు చెప్పాడే. ఓ నిజమే, కొద్దిగా నీవు వచ్చేసావు. నీవు చావనే చావవు. అయితే దేవుడు చెప్పాడు మీరు అవుతారని. అది అయిపోయింది అని సాతాను చెప్పాడు. ఒకరికొకరు ఇరువైపులా లాక్కునే ఆ పోరాడపు త్రాడు అక్కడ తెగిపోయింది. ఫలితంగా సర్వ మానవాళి జాతి మరణములోనికి లాగివేయబడ్డారు. ఎందువల్లంటే హవ్వ దేవుని వాక్యముతో తర్కము చేసింది కాబట్టి. అలాగన ఆమె అది చేయడం సిగ్గుచేటే. అయితే అది గతములో జరిగిపోయింది. మనం ఇప్పుడైతే బలపరచబడినాము క్రీస్తు యేసును బట్టి. ఆ బంధము మన కొరకు చేయబడినది, అది మనకు తెలుసు. ఉత్తమోత్తమైన ఆదరణ దేవుడు మనకు అనుగ్రహించాడు. కేవలము ఆయన వాక్యమును నమ్మితే చాలు. దయ్యం అనేది ఎక్కడుందని ఈ రోజుల్లో అనేకులు చెప్తుంటారు. కేవలం అది ఊహ మాత్రమే నమ్ముతారు. అలా అనుకుంటారు. కొందరైతే ఇలాంటి నమ్మకం కలిగిన వారు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మనగా మంచి తలంపని, దయ్యం అంటే చెడ్డ తలంపని నమ్ముతారు. బైబిల్ పరిశుద్ధాత్మను గురించి ఏమి చెప్తుందో నీవు గమనిస్తే ఆయన ఇలా అన్నారు, ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన అన్నది వ్యక్తిగత సర్వనామము. చూశారా? అందుచేత ఆయన అనగా ఒక వ్యక్తి. సాతాను ఒక వ్యక్తి, దయ్యములు వ్యక్తులే. అవును, అవి దయ్యాలు. అనేక మార్గాలుగా అవి వస్తవి. వారిది పాతకాలపు ఊహ అంటారు. కొన్ని వారాల క్రితం ఒక వ్యక్తి నాతో వాదిస్తున్నాడు. అతను ఏమన్నాడంటే, మీరేమి చేస్తారో తెలుసా, ఆ ప్రజల మనసు ఏదో ఆలోచన చేయడానికి చేయులాగానే మీరు చేస్తారు. మీరు దాన్ని చెప్పినప్పుడు అలా చేస్తారు. అది కేవలం తలంపు స్థాన భ్రమణం చేయటమే అని అన్నాడు. ఇండియా దేశంలో అలాంటి విషయాన్ని నేను ఒకసారి ఎదుర్కొన్నాను. అక్కడున్న హోలీ మెన్, పరిశుద్ధులుగా పిలువబడేవారు, అలాంటి వారిని మేము ఎక్కడా కలుసుకున్నాం. నేను మాట్లాడిన వాటన్నిటిలో అది పెద్ద జన సముదాయము, 6 మిలియన్ల ప్రజల కూడిక. దాన్ని నేను ఆత్మ వివేచన ద్వారా పట్టుకున్నాను. పరిశుద్ధాత్మ ప్రజలను పిలవడం, ప్రజల సమూహములో ఉండి వారిని పిలుచుట, రకరకాల విషయాలు తెలియచేయట వారు చూస్తున్నారు. వారి ఆలోచనలు పట్టుకుంటూ చూశారు. ఆ రాజులు, పరిశుద్ధులైన అక్కడి వారు ఎలా చెప్తున్నారు, అతడు వారి మనస్సును చదువుతున్నాడు అని అంటున్నారు. కొన్ని నిమిషాలకు 5, 6 ప్రార్థనా వరుసలోనే జరుగుతూ వెళ్ళిపోతున్నారు. ఒక గుడ్డివాడైన మనిషి వచ్చాడు. అతను సంపూర్తిగా గుడ్డివాడే. అతని యొక్క కళ్ళు నా చొక్కా ఎంత తెల్లగా ఉన్నదో అంత తెల్లగా ఉన్నవి. నేను చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. అతని గుడ్డివాడిని ఎవరైనా చూడవచ్చు. నేను చేయగలిగితే నేను సహాయం చేయగలను. నేను చేయగలది ఒకటే ఒకటి, కృపావరము ద్వారా అతను చేస్తున్నది కొంత చెప్పగలుగుతాను. తద్వారా అతను ఏమి చేస్తున్నాడో దేవుడు ఎరిగి ఉన్నాడన్న తలంపు కలుగు చేస్తున్నది. అతడు ఏమి చేయబోతున్నాడా ఆయనకు నిశ్చయంగా తెలుసు. అది కాబట్టి నేను చెప్పాను, అతని వైపు చూస్తూ, అతను సూర్యుని ఆరాధించిన వాడు, 20 సంవత్సరాల నుండి ఇతను గుడ్డివాడిగా ఉంటున్నాడని నేను చెప్పాను. అనువాదకుని అడిగినప్పుడు అది యథార్థమే చెప్పాడు. అతను పెండ్లైన వాడు, అతని భార్య పొట్టిగా ఉంటుంది, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 7 మరొకరికి 9 సంవత్సరాలు నేను చెప్పాను. అది ఉన్నది ఉన్నట్టుగా యథార్థమే. ఆ పేరేమిటో చెప్పాను. అప్పుడు ఆ కోడికలున్న ప్రజల సమూహంలో నుండి ఒక అలజడి బయలుదేరింది. అది మనస్సు వికారమైనది, అది మనస్సును పఠనము చేయు మానసికమైనది అని వదంతి పుట్టింది. అప్పుడు నేను ఎలా తలంచాను, ప్రభువా, ఇప్పుడు నీవు నాకు సహాయం చేస్తే
నీ సహాయము కావాలి ప్రభువా అని తలంచాను. ఈ ప్రజలు దీనిని ఏదో తెలాపతి వర్గానికి చెందిన దానిగా తలస్తున్నారు. అది కాదు. అది నీకు తెలుసు ప్రభువా. తండ్రి ఆయనకు చూయించు వరకు యేసు ఏది చేయలేదని లేఖనాన్ని వారికి చూయించాను. ఆ తర్వాత అతని వైపు మరలా తిరిగి దర్శనంలో పైభాగాన ఆయనను చూశాను. నేను కలిగినటువంటి మంచి కలనే నేను చూశాను. ఇదే సమయం అని నేను అనుకున్నాను. నేను చెప్పాను, ఇతను సూర్యుని ఆరాధించే వ్యక్తి, అతను గుడ్డివాడైపోయాడు. నేను అడిగాను ఇలాగా, మహమ్మదీయ పూజారులు ఇక్కడ ఉన్నారు, శెట్టీలు, జైనులు, బౌద్ధులు, పరిపరి విధాల మతాలకు సంబంధించిన పూజారులు ఉన్నారు. ఈ మనుషుడు చూపు కావాలని కోరుకుంటున్నాడు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించాడు ఇతడు అని మీరు చెప్పవచ్చు. నేను కూడా అదే నమ్ముతున్నాను. అయితే మనం ఇక్కడ ఈ రాత్రి కోరికలో ఉన్నాము. నేను ఇలా చెప్పాను, ఈ రోజు నేను మర్యాదపూర్వకమైన ఆహ్వానముతో జైను దేవాలయంలో నేను ఆహ్వానించబడ్డాను. నన్ను ఇక్కడ సమావేశ సందర్శకులు చేయుటకై 17 రకాల మతాల వారు ఎక్కడ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ క్రీస్తుకు వ్యతిరేక్తమైన వారే. నేను అడిగాను, అక్కడున్న ఈ వ్యక్తి మీలో చాలా మందికి తెలుసు క్రీస్తు తప్పిదస్తుడైతే అలాంటప్పుడు ఈ మనిషి నిజమే కోరుకుంటున్నాడు. నిశ్చయంగా లోకమును కలుగు చేసిన సృష్టికర్తకు దేవుడు ఆయన మాత్రమే ఇతనికి చూపు ఇవ్వగలడు. అదే న్యాయమైనది. నేను అన్నాను, సరే మరి నాయకత్వం ముందున్న మహమ్మదీయులలో మీరు ఎవరైనా మహమ్మదీయుల పూజారి ఇక్కడికి వచ్చి ఇతనికి చూపు ఇవ్వగలిగితే నేనెప్పుడు మహమ్మదీయులను వెంబడిస్తాను. లేకుంటే బౌద్ధ మత పూజారి వచ్చి ఇతనికి దృష్టి ఇవ్వగలిగితే అయితే ఈతని సృష్టించిన దేవుడు ఇంకొక దేవుడు ఇంకొక చోట ఉంటున్నాడు. ఎందుకంటే అలా ఉండవలసి ఉన్నది. సృష్టికర్త లేకుండా సృష్టి మనకు లేదు. ఈ కళ్ళలో దృష్టి కలుగు చేయడానికి అది సృష్టికర్తను తీసుకురావాల్సి ఉంటుంది. 20 సంవత్సరాల నుండి గుడ్డివాణిగానే ఉంటూ సూర్యుని వైపు చూస్తూ అలా చేస్తూ పరలోకానికి వెళ్తాడు అని అనుకుంటున్నాడు. ఈ మనుషుడు అవివేకంతో అలా చేశాడు. నేను అడిగాను, బౌద్ధ పూజలని మీరు ఏమి చేస్తారు? అతని ఆలోచనలు మారుస్తారు. అతడు తప్పిదస్తులని మీరు చెప్తారు. మీరు చనిపోయిన తమ పితరులు పూజలు చేస్తారు. నేను అన్నాను, అతడు తప్పిదస్తుడని తప్పు చేస్తాడని మీరు తలస్తారు. అయితే మీరేమి చేస్తారు? అతని తలంచి తలంపు మారుస్తారు. నేను అడిగాను, మహమ్మదీలని మీరేమి చేస్తారు? అతని తలంపులను మారుస్తారు. శెట్టీలు, జైనులు మొదలగు వారి ఆలోచనలు మారుస్తారు. నేను చెప్పాను, అమెరికా సంయుక్త రాష్ట్రములో మేము అదే చేస్తాము. మెథడిస్టులు బాప్టిస్టులందరినీ మెథడిస్టులుగా కావాలని చేస్తారు. పెంతికోస్తు వారు మెథడిస్టులందరినీ తీసుకొని పెంతికోస్తులుగా చేస్తారు. అది తలంపులను మార్చడమే. అలాంటి దాన్ని గురించి కాదు మేము మాట్లాడుతున్నది. సృష్టికర్త దేవుని గురించి మేము మాట్లాడుతున్నాము. నేను చెప్పాను, సృష్టికర్త తప్పక మాట్లాడుతాడు. మరి అక్కడ ఆ దర్శనం లేకపోతే నేనే విధంగా కూడా అది చెప్పేవాడును కాదు. నేనన్నాను, ఆ ఒక్కడే అయితే ఆయనే దేవుడై ఉండి వచ్చి అతనికి చూపు దయచేయును. నేను చెప్పాను, ఏ పూజారినైనా లేక రాజానైనా నేను సవాలు చేస్తున్నాను. పవిత్ర మనిషి అయినా లేక అది ఎవరైనప్పటికీ సవాలు చేస్తున్నాను. వచ్చి అతనికి చూపును అనుగ్రహించవచ్చు. నీ తాత్వికాన్ని నేను వెంబడిస్తాను. నీ ఒకరిని మార్చిన వాడవుతావు. మూకముడిగా నిశ్శబ్దంగా ప్రజలు ఉండిపోయారు. చూసారా, ఎవరు చేయలేదు. ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అని అడిగాను. నేను చెప్పాను, ఎందుకు అలా ఉన్నారంటే మీరు అది చేయలేరు కాబట్టి. నేను అది చేయలేను. ఎవరైతే తన కుమారుని యేసుక్రీస్తును తిరిగి లేపారో హట్టి ఆకాశమందున దేవుని దాసులము మేము. ఈ మనిషి చూపు పొందినట్లుగా ఆయనే దర్శనము ద్వారా నాకు చూయించారు. చూసారా, నేను అన్నాను, అది అలా జరగకపోతే అప్పుడు ఇండియాను విడిచి వెళ్ళిపో అని మీరు ఆజ్ఞాపించవచ్చు. అయితే అది జరిగినట్లయితే మీరందరూ మీ జీవితాలు యేసుక్రీస్తుకు సమర్పణ చేసుకోనండి. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ గుడ్డివాడైన ఈ మనుష్యుడు చూపు పొందినట్లయితే ఇక్కడున్న మీలో ఎంతమంది మీ జీవితాలు క్రీస్తుకు సమర్పణ చేసుకుంటారు? మీ మత గురువులు అనగా మీ పూజలు ఎవరు ఇక్కడికి రాలేదు. వారి యొక్క మతము చాలా పెద్దది, ఎంతో గొప్పదైన వారు మీకు చెప్పుచున్నప్పుడు వారు ఎందుకు రారు? ఎవరైనా వచ్చి ఏదైనా వారు ఎందుకు చెప్పకూడదు? ఎవరు రాలేదు. అక్కడున్న వారు, మీరు ఇక్కడ నిలబడి ఉన్న ఈ మనుష్యుడు గుడ్డివాడని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒక వైద్యుడు వాని కళ్ళు పరీక్ష చేయడానికి వచ్చాడు. ఇతను గుడ్డివాడు అని తలోపి చెప్పాడు. నేను అన్నాను, నిజంగా అతను గుడ్డివాడే. అయితే నేను అడిగాను, దేవుడు ఇతనికి చూపును దయచేసినట్లయితే మీలో ఎంతమంది యేసు క్రీస్తును సేవిస్తారు?
అని చూడగలిగినంత వరకు దూరములో మహాసముద్రం నల్లటి చేతులు కనిపిస్తున్నవి. అతని వైపు తిరిగి చెప్పాను, ప్రభువైన యేసు, నీవే దేవుడు అని తెలియబడును కాక. ఆ మనుషుడు నా మెడని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ బొంబాయి దగ్గర మేరు కూర్చొని ఉన్నారు. వారి మెడని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ ఎలా చూస్తారో అలా చూస్తున్నాడు. ఏంటది? అది వాస్తవంగా శక్తి. దేవుడు దేవుడే, సాతాను సాతానుడే. నీవు దయ్యాన్ని నమ్మకపోతే, నే మొట్టమొదటి ఆరంభించినప్పుడు ప్రతిదినము అతనికి వేగరంగా పారిపోతుంటాను ఉంటుంది. దయ్యం లేదని నాతో చెప్పవద్దు, ఎందుకంటే అది నాకు బాగా తెలుసు. ప్రతిదినము నేను అతనితో లేక దాంతో నేను పోరాడవలసి ఉన్నది. కనుక దయ్యమున్నదని నాకు తెలుసు. అతను ఎదుర్కొంటానికి నీవు తర్బీతును పొందాలి. తత్వ శాస్త్రమందు కాదు ఆ తర్బీతు, విద్యలో కాదు ఆ తర్బీతు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆ తర్బీతు నీవు పొందవలసి ఉన్నది. దేవుని వాక్యమందుల దేవుని శక్తి దానిని ప్రత్యక్ష పరుస్తున్నది. శత్రువును నీవు గుర్తెరుగు. ఓ ఎంతటి క్రూరుడు వాడు. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి దానిని ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గతములోకి దారి చేసుకుని వెళ్ళు. దాని ముఖాముఖి ఎదుర్కొన్న వ్యక్తిని చూయిస్తాడు. శత్రువుతో పోరాటము ఎంత వ్యతిరేక్తముగా ఉన్నప్పుడు దేవుని వాక్యము చేతనే సంరక్షణ ఏర్పాట్లు వారు చేసుకున్నారు. దాని కూర్చిన అనుభవం నోహువు కలిగి ఉన్నాడు. వర్షము కురవనయ్యున్నదని దేవుడు చెప్పిన దానిని అతడు ఎరిగి ఉన్నాడు. పోరాటము విజ్ఞాన శాస్త్రానికి దేవుని వాక్యానికి మధ్య ఏర్పడి ఉన్నది. విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది అది జరగదు అని చెప్పింది. దేవుడు చెప్తున్నాడు అది జరుగును అని. ఆమేన్. అదే విషయం ఈ రోజు జరుగుతున్నది. అది జరుగును, అది జరిగి తీరుతుంది. దయ్యాలు ఉన్నవి, అయితే యేసు వాటిని వెళ్ళగొట్టాడు. అలాగనే చేయడానికి ఆయన సంఘానికి అధికారం ఇచ్చాడు. నా నామమును దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఒకానొక దినాన ఒక అందమైన స్త్రీలో నుండి 7 దయ్యాలు ఆయన వెళ్ళగొట్టాడు. ఆయన చెప్పారు, ఒక మనిషిలోని దురాత్మ అతను విడిచిపోయిన తర్వాత అది నీళ్లు లేని చోటులో తిరిగి దానితో సహా 7 దయ్యాలను వెంట పెట్టుకుని వచ్చును. అది ఏమని తెలియజేస్తుందంటే, ఒక మనిషి దయ్యాల నుండి విడుదల పొందినట్లయితే లేక శుద్ధి చేయబడినట్లయితే అతనిలో నుండి ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. ఒక దయ్యం వెళ్ళిపోతుంది. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు లోపలికి వచ్చుటకు తరుణం ఉంటున్నది. అందుచేత అది వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చును కాక దాన్ని అలాగే విడిచిపెట్టవద్దు. నీ పాపాలకు నీవు పశ్చాత్తాపం పొంది అలా వెళ్ళిపోతే నీవింకా ఘోరంగా తయారవుతావు. ఒకప్పుడు సాతాను ఆక్రమించి నివాస స్థలం ఏర్పరచుకున్న ఆ స్థానములో దేవుని పరిశుద్ధాత్మతో నింపబడవలసి ఉన్నది. అప్పుడే దేవుని వాక్యం యొక్క శక్తి నీలో ఉంటుంది. నీలో ప్రత్యక్షమైన నీవు దయ్యాలను వెళ్ళగొట్టుతుంది. పోరాటము సాగుతూనే ఉన్నది. సాయంకాల వెలుతులు ప్రకాశిస్తున్నవి. దేవుని పరిశుద్ధాత్మ సంసిద్ధంగా ఉన్నది. ఇక ఇప్పుడు 3 నిమిషాలే ఈలలో ఊదబడబోతున్నవి. మధ్యరాత్రి అవుతున్నది. మనం ఈ భవనాన్ని విడిచి వెళ్ళినప్పుడు, వివిధమైన మన ఇండ్లకు మన స్థలాలకు మనం వెళ్తున్నప్పుడు, బయట వారిని కలయటానికి బయట ప్రపంచానికి సంధించుటకు మనం వెళ్తున్నప్పుడు క్రితము చేసిన రీతిగా మనం ఇక వెళ్ళకుందుము కాక, ఆయన పునరుద్ధాన బలముతో మనం వెళుదుము కాక, ఎగరవేయబడిన జెండాతో యేసుక్రీస్తు నామమున మనం వెళుదుము కాక, ఆయన వాక్యమందు విశ్వాసముతో రెండంచుల గలగా ఖడ్గాన్ని నడుపుటకు వెళుదుము కాక, డాలు పట్టుకొని దేవుని సర్వాంగ కవచం ధరించుకొని శత్రువుని ఎదుర్కొందుము కాక. ఎందుకంటే వాడు బలవంతుడవుతూ దినదినము ఎక్కువ శక్తిని పొందుకుంటున్నాడు. ప్రవాహములే శత్రు వస్తుండగా దేవుని ఆత్మ వాడికి వ్యతిరేక్తమైన ప్రమాణముతో లేచును. ఈ విషయాల అంతానికి మనం వచ్చేట్లయితే దేవుని యొక్క మర్మములు మన ఎల్ల సంక్షిప్తమైనట్లే. అమితమైన శక్తి కోసము, ఎత్తబడినటువంటి శక్తి కోసము మనం ఎదురు చూస్తున్నాం. భీకరమైన శక్తిని ఎదుర్కొనడానికి ఎదురు చూస్తున్నాం. అదే సంఘానికి అనగా రాకడకు ఎత్తి మహిమలోకి తీసుకుని పోవును. అది మనము కలిగి ఉండవలసినది. జీవము గల దేవుని దోషులమై 63వ సంవత్సరాన్ని మనము సమాలతో ఎదుర్కొందుము కాక. పురాతన కాలమందున షడ్రక మెషిక అబద్ధగోల వలె ఈ లోక దయ్యాలకు మనము తలొగ్గక మనం మాట్లాడుకున్న దానిని వెనుకకు అడవైచి యుద్ధానికి సాగిపోదాం. వారి ఈలలు వెంటినట్లుగా నేను ఈ రాత్రిలో భావిస్తున్నాను. వేడెక్కిపోతున్న భయంకర భీకర రాత్రి. దావీదు వారి చెట్టునొద్ద వారిని ఉంచి ఉన్నాడు. శత్రువు తీవ్ర రూపము చాల్చాడు. దావీదుకు అటువంటి ఘడియ
ఎలాంటిదై ఉంటుందో, అతడెక్కడ పరుండి ఉండే కాలం ఎట్టుదై ఉంటుందో, ఎక్కడికి సాగిపోవాలో ఎలా వెళ్లాలో అతనికి అర్థం కాలేదు. చేతనంటే అతడు అల్ప సంఖ్య కలిగి ఉన్నాడని అతనికి తెలుసు. అకస్మాత్తుగా పొద పై భాగాన ఒక గాలి శబ్దాన్ని అతను వింటున్నాడు. దేవుడు అతని ముందు నడుస్తున్నాడని అతనికి తెలుసు. యుద్ధానికి వెళ్లిపోయాడు. గత రాత్రి వర్తమానం తర్వాత అలాంటిది ఒకటి నేను ఈ రాత్రిలో భావిస్తున్నాను. నా జీవితంలో నేను ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి బహు చీకటి ఘడియల్లో నేను ఉన్నాను. ఆలయంలో ఏషియా ఆ దూతలను చూచిన తర్వాత ఎలాగూ అలాగ అనిపిస్తుందో నాకు అలాగనిపిస్తుంది. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జల్లు మధ్య నివసించువాడును నేను. వినండి, ఏదో విధంగా నేను దాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది. అల్లబరి పొదలో తీవ్రతతో ఉన్నటువంటి దాని కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నప్పటికీ దాన్ని ఎదుర్కోవటానికి నేను ఎదురు చూస్తున్నాను. అలా చేయడానికి దేవుడు సహాయం చేయను కాక. 12 గంటలకు 1 నిమిషం మాత్రమే ఉందనుకుంటాను. 62 దానంతటితో కూడా అది గతిస్తున్నది. అది గతించనివ్వండి. మనము ప్రతి ఒక్కరము లేచి నిలబడదాం. ముందు వెనుకల సమయ సందర్భం మన మీద ఉన్నది. అది మనందరి పైన ఉన్నది. వెనుకనున్నవి మరచి అని పౌలు చెప్తున్నాడు. గత సంవత్సరం యొక్క తప్పిదాలని మరచి ఉన్నత పిలుపు యొక్క గురి వద్దకే నేను ముందుకు పరిగెత్తుచున్నాను. ఎన్ని సంవత్సరాల్లో నేను చేసి ఉన్న తప్పిదాలన్నీ వాటిని క్షమించుము. ఏవా క్షమించుము. సంగమాలను క్షమించుము. నేను ఓడిపోయిన పరిచయలో దేవా నేను అలా తలంచుచున్నాను. దాని కొరకైనను క్షమించు. సంఘమా నా తప్పిదాలు క్షమించుము. యేసుక్రీస్తునందున్న ఉన్నత పిలుపు యొక్క గురి వద్దకే నేను ముందుకు సాగిపోతున్నాను. రేపటికై ఏమున్నదో నాకైతే తెలియదు. అయితే 1963 ఎవరి భద్రతతో ఉన్నదో అది నాకు తెలుసు. 37 ఇప్పుడు దేవునికి మన చేతులెత్తి మన సొంతంగా ప్రార్థన చేద్దాం. మన తప్పిదాలు మనం ఒప్పుకుంటున్నప్పుడు రానున్న సంవత్సరం అంతట్లో సహాయం చేయమని దేవుని అడగండి. పరలోకము తండ్రి, అనేకమైన మా హృదయ తలంపులు గత సంవత్సరంలోనే మా యొక్క తప్పిదాలను అవి మృతమైపోతుండగా ఇక్కడ మేము నిలబడి ఉన్నాము. 62వ సంవత్సరం యొక్క మరణాన్ని, 63 సంవత్సరం యొక్క జన్మను మేము సమీపించుచున్నాము. ఓ దేవా, యేసును ఆయన ప్రణాళికను మేము చూచు వరకు నిచ్చెనలోని మరో మెట్టును మేము ఎక్కుదుము కాక. ప్రభువా, ఇక్కడ నుండి ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిలో పాత సంవత్సరము చనిపోతుండగా నూతన సంవత్సరము రాకలోని అది నూతనంగా జన్మెత్తుచుండగా ఆత పురుషుని యొక్క పాపము అవిశ్వాసము మా హృదయములో చనిపోవును కాక. తీవ్ర రూపము దాల్చి వచ్చు బలమైన గాలివలే 1963తో కలిసి నూతన జన్మ ప్రవేశము చేయును కాక. అది మా ఉనికిని నింపి క్రీస్తునందు మమ్మలను నూతన సృష్టిగా చేయును. ఉపయుక్తమైన దాసులుగా మమ్మలను చేయండి. మా గతమును క్షమించి మా యొక్క భవితవ్యాన్ని ఆశీర్వదించండి. బలమైన దేవా యెహోవా, నీ బలమైన హస్తముతో మమ్ము నడిపించండి. ఇక్కడున్న దైవ సేవకులను ఆశీర్వదించము. సమస్త సందర్శకులను సహప్రజలను ఆశీర్వదించండి. ప్రభువా, మాతో ఉండండి. మేము నీ యొక్క సేవకులమై ఉంటున్నాము. 1963 కొరకై సంపూర్తిగా మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం. మా బ్రతుకులో, మా ఉనికిలో నీ ఆత్మశక్తియే మరెక్కువ ప్రాముఖ్యతను స్వీకరించును కాక. ఇవా సహాయము చేయండి, క్షమించమని సహాయము చేయమని మేము ప్రార్థిస్తున్నాము. శూరులైన ప్రజలను లేపండి. వీరులైన విశ్వాస వీరులను ప్రజల్లో ఉండి లేపండి. ఈ సంవత్సరములో బండ సందులో ఉన్న బండైన మరుగైన మన్నాను మా కొరకు తెరవండి. తద్వారా దేవుని ప్రణాళికను మేము చుచితము కాక. ప్రభువా, మా జీవిత పిరమిడ్ల యొక్క ఆ టోపీని అనగా శిఖరాన్ని తొలగించి మా ఒక్కొక్కరి పైన యేసుక్రీస్తును శిఖర రాయిని ఉంచండి. ఆయన యొక్క ఘనమైన ప్రభావితమైన పరిశుద్ధమైన ఆశీర్వాదములు మా అందరి పైన ఉండును కాక. అశుద్ధాత్మ అగ్ని మా పైకి దిగివచ్చును కాక. పునరుద్ధాన బలం ప్రత్యక్షపరచబడును కాక. దేవా, ఈ రాత్రిలో నీకెలా స్తుతి చెల్లించాలో మేము నీవారమే. మమ్మలను మేముగా నీకు అర్పణ చేసుకుంటున్నాము. ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, లేక నేను ఎక్కడ ఏమి చేయుటకై వెళ్ళాలో అది ఎరుగకనే నేనా దూర ప్రాంతానికి వెళ్తుండగా నిష్ప్రయోజకులైన యొక్క దాసుని నీవు నడిపిస్తావని సర్వశక్తిమంతులకు ప్రభువా నిన్ను నేను నమ్ముకుంటున్నాను. సర్వాధికారి మహిమా ఘనతల కొరకై నేను వినియోగించబడు కొరకై నేను నిన్ను నమ్ముకుంటున్నాను. తండ్రి, అనుగ్రహము చూపండి. మా ప్రార్థనలు స్వీకరించండి.
మా ప్రయత్నాలు ఆశీర్వదించండి. ఆత్మ సంబంధంగాను శరీరీత్యగాను వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచండి. నీ దాసులుగా మమ్మలను చేయము. మేము జిగటమన్నై ఉన్నాము, నీవు కుమ్మరివి. యేసుక్రీస్తుతో కలిసి ఆయన అవయములలో ఒకటిగా మేము సరిపడిలాగున నీ స్వంత మార్గమందు మమ్మలను రూపించండి. ఆయన కొరకై, ఆయన స్వార్థ కొరకై వీటిని యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్, ఆమేన్. తండ్రివైన దేవా, ధన్యవాదాలు. ఈ క్రొత్త సంవత్సరం హెచ్చరిక కొరకై మేము మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. నిరీక్షణ కొరకై మాకది పంపించబడి ఉన్నది. ఎవరైతే ఎరగరో అట్టివారు ఈ మాటలు ఎరిగి ఆదరించబడి కొరకై పంపించబడినవి. ఇదనగా వర్తమానము సత్యమని, దాని ప్రక్కనే నీవు నిలబడేవని నీవు మమ్మల్ని అడుగుతున్నావు. ప్రభువా, మాకు తెలిసినంత వరకు నీ ప్రక్కనే, నీ వాక్యం ప్రక్క నిలబడి మేము అది చేస్తాము. మేమిలాగా ప్రార్థించమని మాకెవరైతే నేర్పి ఉన్నారో ఆయన నామమున మమ్ము అంగీకరించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించులాగున మా అపరాధములను క్షమించుము. కిడులోనికి తేక శోధన నుండి తప్పించుము. ఇకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. అయితే ఇప్పుడు ఇండ్లకు ఎవరైతే వెళ్ళాలని ఉన్నారో, ఇప్పుడు 5 నిమిషాలు దాటింది. 63 సంవత్సరములో 5 నిమిషాలు. దేవుడి వల్ల దీవించును గాక. సంస్కార ఆరాధనకై ఎవరైనా ఉండాలని కోరుకుంటున్నారో మీరు ఉండాలనే మేము ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని కలిగుంటుకై మేము ఆనందిస్తున్నాం. అది సమాప్తం చేయబడిన సంస్కారము కాదు, కానీ క్రీస్తుతో సహవాసము కలిగి ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి అది వర్తిస్తున్నది. మీరు ఉండి మాతో కలిసి సంస్కార ఆరాధనలో పాలు పుచ్చుకుంటుకై మేము ఆహ్వానిస్తున్నాము. ఇది ఇలాగ చేయటకు ఒక కారణం ఏంటంటే, మొట్టమొదట మన యాత్రను మనము ప్రారంభిస్తున్నాము. ఇశ్రాయేలు వారు యాత్రను ప్రారంభించక మునుపు వారు గొర్రెపిల్లను చంపి చేదుకూరలు భుజించి వారు యాత్ర ఆరంభించి ఉన్నారు. ఈ రాత్రిలో నేను దాన్ని ఎలా అభినందించాలో అని తలస్తున్నాను. గొర్రెపిల్ల వధించబడి ఉన్నది, విందు సిద్ధం చేయబడినది. అది మధ్యరాత్రి. వారు భుజించింది మధ్యరాత్రి అని మీకు తెలుసా? కనుక మనము అలాగే ముందున్న రానున్న యాత్రకు సంసిద్ధంగా ఉండి మాతో కలిసి ఉండాలని ఎవరైతే ఆశిస్తున్నారో అలాంటి వారికై మేము ఆనందిస్తున్నాము. దేవుడి మనల్ని దీవించునుగాక. ఇప్పుడు ఇండ్లకి వెళ్ళాలని ఎవరనుకుంటున్నారో వెళ్ళవచ్చు. మరలా మనము కలుసుకునే వరకు దేవుడి మీతో ఉండునుగాక. ఆమేన్. మిగతా వారికి కూర్చోనండి. సంస్కార ఆరాధన ఆరంభిద్దాము. మనం వేచి ఉండి మరలా పాడుకుందాం. ఎందుకంటే కొందరు బయటకు వెళ్లారు. నిశ్శబ్దంగా ఉందాం. ఇది ప్రతిష్ఠితమైన విషయం. ఓ క్షణం తర్వాత లేఖం వండి నేను ఒకటి చదవబోతున్నాను. అది ఎంతో ఎంతో మంచిది. మరలా పాడుకుందాము. అది ఎంతో మనోహరమైన విషయం కాదా? వారు నిశ్శబ్దంగా ఉండే వరకు మరలా పాడుకుందాము. పరలోకము తండ్రి, ఈ సత్యాన్ని గుర్తిరిందుల కొరకై మేమెంతో ఆనందిస్తున్నాము. చీకటి గడియలలో లేక సూర్య ప్రకాశిత వల్ల మేమది గుర్తిరిగి ఉన్నాము. ఆయన మమ్మలను విడివడి ఎడబాయేవాడు కాదు. మేము కలిగిన దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. యేసు రక్తం పైన తప్ప మరొక చోట మా నమ్మకము కట్టబడలేదు. ప్రభువా, ఈ లోక ఘనతపై మేము నమ్మిక ఉంచటం లేదు. మేము నమ్ముకుంటున్నాము. మధురమైన నిర్మలాత్మకమైన మేము నమ్మిక ఉంచట్లేదు, కానీ యేసు నామముపైనే సంపూర్ణంగా మేము అనుకుంటున్నాము. ఏ విధంగా మిమ్మల్ని స్తుతించగలము తండ్రి? మీరు మా కొరకు విడిచిపెట్టిన అతి కొంచెమైన ప్రకృతి వస్తువులను మేము ఇప్పుడు పాలు పుచ్చుకుంటున్నాము. అందులో ఒకటి బాప్తిస్మము, రెండవది సంస్కారము యొక్క ఆరాధన, ఆ తదుపరి పాదములు కడుగు పరిచర్య. ఓ దేవా, గొర్రెపిల్ల పస్కా గొర్రెపిల్ల అని గుర్తిరిగి భక్తిపూర్వకంగా మేము ప్రవేశించి ఉన్నాము. దీర్ఘమైన అరణ్య యాత్ర ఇశ్రాయేలు ప్రజల ముందు పెట్టబడి ఉండెను. పస్కా గొర్రెపిల్లను భుజింపక మునుపు ప్రథమంగా రక్తము ద్వారబంధము యొక్క కమ్ముల మీద పోయబడవలసి ఉండెను. దేవా, ఇప్పుడు మా హృదయాలను పరీక్ష చేయండి. ప్రభువా, రక్తం అక్కడ ఉన్నదా? లేనట్లయితే ఇప్పుడే నీవు దాన్ని పోయండి. మా పాపాలను తీసివేసి వాటిని కప్పివేయండి. ప్రభువా, అవి లోక పాపముల మమ్మలను విడాకులిచ్చి వెళ్లిపోవలను. తద్వారా మేము పరిశుద్ధులమై మా తండ్రికి అర్పణమై ఉంటాము. మేమిప్పుడు దేవుని కుమారుడైన మా రక్షకుడగు మా గొర్రెపిల్ల యొక్క శరీరమును చిందించిన రక్తము దగ్గరకు
వచ్చుచున్నాము. మేము చదివిన రీతిగా మా హృదయాలను పరీక్షించండి. ఆ తర్వాత నీ స్వంతముగా మమ్మలను చేయండి. గొర్రె పిల్ల నామమైన యేసుక్రీస్తు నామమునమే వేడుకుంటున్నాము. కొరింథీయులకు రాసిన పుస్తకంలో ఉండి కొన్ని వచనాలు చదవాలని ఆశిస్తున్నాను. 23వ వచనం నుండి నేను ఇది చదువుతాను. పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని. ప్రభుని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఇలాగు చెప్పాను, ఇది తీసుకొని తినుడి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటగై దీనిని చేయుడి. అలాగే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఆయన భోజనం ముగించడం ఏమిట పాత్రను ఎత్తుకొని ఆయన భోజనం ముగించిన తర్వాత క్షమించండి, నేను మరలా చదువుతాను. అలాగనే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఆయన భోజనం ముగించిన పిమ్మట ఇలాగూ చెప్పాడు, పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడి అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఆయన వచ్చు వరకు ప్రభువు మరణమును ప్రచురించుదురు. ఎవడు అయోగ్యముగా రొట్టెను తినో లేక ప్రభు పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడలా ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. లోకముతో పాటు మనకు తీర్పు కలుగకున్నట్లుగా. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒక్కని కొరకొకడు కనిపెట్టియుండుడి. ఎవడైనా ఆకలి కొని తన ఇంటనే భోజనము చేయవలెను. కూడి వచ్చిన శిక్షావిధికి కారణము కాకునుటకై నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుతును. నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎంతో భక్తిపూర్వకమైన సమయమై ఉంటున్నది. మరియు ఇది ఇంకా ఇలా వ్రాయబడి ఉన్నది. ఈ సంస్కారము సహవాస ఆరాధన పాదములు కడుగుటనున్నది ప్రథమంగా ఇవ్వబడినప్పుడు ఆ పాదములు కడుగు పరిచర్య మనం ఈ రాత్రి తొలగించుకుంటున్నాం. ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి, నీళ్లు కట్టివేయబడినవి. ఈ రాత్రి మనకు విశ్రాంతి గది అనుకూలతలు కూడా లేవు. ఎందుకొరకంటే వారు తమ శక్తి కొలది కడుగుతున్నారు మనకి రాత్రి కూడిక జరిగించుట కొరకై. అయితే వారు చేసిన రీతిగా మనము చేద్దాము. లూకా ఇలాగూ చెప్పాడు అనుకుంటున్నాను. అంతటా వారు కీర్తన పాడి వెళ్ళేరి. ఇది దేనికి పోలికగా ఉన్నదో మీకు తెలుసా? ఆరంభమందు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుకు ఈ ఆజ్ఞ ఇయ్యబడినప్పుడు తెలుసా, అది వాగ్దాన భూమికి వెళ్ళుచున్న రహదారిపై వారు ఉన్నారు. అలాంటిదే ఈ రాత్రిలో మనము భావిస్తున్నాము. వాగ్దాన భూమికి వెళ్ళు రహదారిపై మనం ఉన్నాము. ప్రయాణం మన ముందు పెట్టబడి ఉన్నది. మరణదూత వచ్చినప్పుడు వారికి ఒక గుర్తు అక్కడ ఉంటున్నది. రక్తము ద్వారానికి పూయబడి ఉండవలసి ఉన్నది. లేకపోతే జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠయుని సంతానము చనిపోవలసి ఉంటున్నది. దాని తలంపు ఏదంటే, లేక దాని నిజమైన భావం ఏదనగా రక్తము మొట్టమొదట పూయబడవలసి ఉన్నది. ఇక్కడ పౌలు దానిని ఎలా సమకూర్పు చేశాడో మీరు గమనించారా? ఎవడైనా అయోగ్యంగా భుజించినట్లయితే, తిని త్రాగినట్లయితే ప్రభు యొక్క శరీరం అని వివేచింపక వానికి శిక్ష కలుగుతున్నది. దాని అర్థం ఏంటంటే అలాంటిదే సంభవిస్తుంది. అయోగ్యముగా ప్రభు రాత్రి భోజనములో పాలు పొందువానికి ఆత్మ సంబంధ మరణము ఆసన్నమవుతుంది. దాని అర్థమేదనగా త్రాగుతూ లోకం వల్లే జీవించుచు ప్రభు బల యొద్దకు వచ్చువానికి అలా జరుగుతుంది. అలాగే మనము చేయకూడదు. మన హృదయాలు మనము కడుక్కుందాము, మన చేతులు మనము కడుక్కుందాం, చెడ్డ తలంపులతో మన మనస్సులను మనము కడుక్కుందాము. తద్వారా ప్రభు బల వద్దకు భయభక్తులతో పరిశుద్ధతతో మనం వచ్చిన కొరకు అలా చేద్దాం. మన రక్షణ కారభూతుడగు ఆ ఒక్కరు ఎవరో అట్టి యేసుక్రీస్తును అర్పణకు మనముగా బాంధవ్యం కలిగి ఉన్నామని తెలుసుకుందాము. మనం ఈ రాత్రి ఈ విధంగా చేద్దాము. పెద్దల్లో ఒకరైన సహోదరుడు జేబెల్, ఈ రాత్రి సహోదరుడు జేబెల్ ప్రథమంగా వేదిక పైకి మీరు పిలువబడుతున్నారు. మీరు ఇష్టపడి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీ మొదటి వరుసలో ఉండి ప్రజలు ప్లాట్ఫామ్ నుండి రాగలుగుతారు. సంస్కారమును మేము ఆశ్రయించిన వెంటనే కొన్ని క్షణాల్లో సహోదరుడు జేబెల్ మీకు దారి చూయించి నడిపిస్తారు. ఈ కోషేరు రొట్టె ఒక క్రైస్తవుల ద్వారా తయారు చేయబడింది. ఇది పులిన రొట్టె. మీ నోట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు గమనిస్తే చాలా కరుకుగా ఉంటుంది. చేదవుటి కొరకు పిసికి విరచి కలపబడినది. విరచి కలుపు చేయబడిన ప్రభు అయిన యేసు శరీరము. దాన్ని గురించి నేను ఆలోచన చేస్తుంటే నా గుండె కొట్టుకుంటుంది. అమాయకుడైన దేవుని కుమారుడు
ఆయన నలగగొట్టబడి గాయపరచబడి కలుపు చేయబడుట నేను తలస్తున్నప్పుడు అలాంటి స్పందన నాకు కలుగుతున్నది. ఎందుకలాగా ఆయన చేశారో మీకు తెలుసా? ఎందుకంటే నేను నేరము చేశాను కాబట్టి. ఆయన నా కోసము పాపి అయ్యాడు. ఆయన అర్పణ ద్వారా నేను ఆయన వల్లే ఉండుట కొరకై, దేవుని యొక్క బిడ్డనవుట కొరకై. ఎటువంటి అర్పణ అది? తల వంచుకుందాము. పరిశుద్ధుడగు దేవా, ఈ చిన్న లోహు పాత్ర నా చేతితో నేను పట్టుకొని ఉన్నాను. ఈ రొట్టె విరవబడి కలవబడి నల్లగొట్టబడి దెబ్బలు కొట్టబడిన ప్రభు శరీరమునకు పోలికై ఉన్నది. ప్రవక్త అక్కడ కేకలు పలికినట్లుగా మన అతిక్రమ క్రియ బట్టి అతడు గాయపరచబడెను, మన దోషుల బట్టి నలగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత మంచిది ప్రభువా. ఈ రాత్రిలో నాకు నేనుగా ఆ అర్పణకు కట్టి వేసుకుంటున్నాను. ఎక్కడున్న సభికులు అలాగే ప్రభువా ఆ అర్పణకు అలాగే చేస్తున్నారు. ఈ రొట్టెను మా నోట్లో మేము పెట్టుకుంటుండగా మేము మా ప్రభువును, ఆయన మరణమును, ఆయన కూడా దెబ్బలను, ఆయన మా కొరకు చేసిన అంతటి కూడా మేము జ్ఞప్తి చేసుకుందాము కాక. మేము అయోగ్యులము, అలాంటి పరిశుద్ధమైన దాన్ని స్వీకరించకు తగిన వారము కాదు. ప్రభువా, నీ పరిశుద్ధత, నీ యొక్క సన్నిధి, నీ రక్తము మా హృదయాలను శుద్ధీకరించును కాక. మేము దాన్ని స్వీకరిస్తున్నప్పుడు మా జీవిత దినములన్నింటిలో కూడా దివారాత్రులు ఆయనకే సేవ చేయుటకు మా మనస్సులో నిశ్చిత చేకూర్చుకుందుము కాక. ఎందుకొరకై ఈ రొట్టె ఇక్కడ ఉన్నదో అందుకొరకే దీన్ని పవిత్రపరచండి. యేసు నామమున వేడుకుంటున్నాము, ఆమేన్. దీన్ని నా చేతులతో నేను పట్టుకొని 33 సంవత్సరాల పరిచర్య కాలంలో నా ప్రభువుకు నేను పరిచర్య చేసి ఉన్నాను. నాకు నేనుగా సిగ్గుపడుతున్నాను. అయితే ఈ రాత్రిలో అక్షరార్థంగా ఆయన రక్త బొట్లు 2 నేను పట్టుకుని ఉంటే నేనేమి చేయగలను? దానితో నేనేమి చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇది మీకు తెలుసా? ఈ రాత్రిలో నా చేతుల్లో ఆయన దృష్టికి ఉన్నతమైన, మహోన్నతమైన ఆయన రక్తము చేత కొనబడిన ఆయన సంఘమును పట్టుకున్నాను. చేత నేను దీనిని పట్టుకొని ఈ ద్రాక్షారసమును పట్టుకొని నీలాగు ఆలోచన చేస్తున్నాను. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాని త్రాగను అని ఆయన చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత గమనించండి, పాపము యొక్క యుద్ధము పరిసమాప్తమైన తర్వాత ప్రథమంగా మనము చేయింది ఏదనగా, ఆ కోనాన మనలో పట్టుకుంది ఏదనగా సంస్కారం, అనగా ప్రభురాత్రి భోజనము. ఈ ద్రాక్షారసమును మనము ఆస్వాదిస్తూ తల్ల వంచుకుందాము. ఆ పరలోకపు తండ్రి, నేనిక్కడ ఈ ద్రాక్షరసాన్ని నేను ఇక్కడ పట్టుకొని యేసు రక్తమునకు ఇది పోలికైన నేను తలస్తున్నప్పుడు ధారావాహినియగు ఆ రక్తము వలన నా పాపాలు ఎలా నిష్క్రమమాయనో అవి మరచిపోవడను సముద్రంలో పెట్టబడి ఉన్నవి. అవి ఎన్నటికీ జ్ఞప్తిరావు. ఈ రక్తము చేతనే ఒకానొక దినాన ఆసుపత్రిలో మరణ స్థితిలో పడి ఉన్న ఒక బాలుని నీవు రక్షించితివి. ఓ దేవా, నేను ఎలా నీకు కృతజ్ఞత చెల్లించగలను ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలను కలవరికి నడిపించడానికి, పరలోక గృహానికి వారిని దారి చూపించుటకు ఆజ్ఞను అనుగ్రహించండి తండ్రి. నీకు ధన్యవాదాలు. అది నిర్ణయించబడిన ఉపయుక్తము కొరకై ఈ ద్రాక్షారసాన్ని పవిత్రపరచండి. ఈ రాత్రి వేళలో ఎవరైతే ఈ పవిత్రార్పణలో పాలు పుచ్చుకొనుచున్నారో అలాంటి వారు ముందున్న వారి యాత్ర కొరకై ఆత్మీయ శరీర బలాన్ని పొందుకుందురు కాక. యేసు నామమున వేడుకుంటున్నాము, ఆమేన్. ఈ దినాల్లో ఇక్కడ నిలబడి కుటుంబంలో ఒత్తుచున్నట గమనిస్తున్నప్పుడు కుటుంబము తర్వాత కుటుంబము, వరుస వెంబడి వరుస, వర్గం వెంబడి వర్గము, ఒకరి వెంబడి ఒకరు మనం ఆయన కలుసుకుంటున్నప్పుడు అది ఏ సమయమై ఉంటుంది? భూపైన ఈ మానవ జీవితాలన్నీ, అనగా ఆయనందు నమ్మి విశ్వసించిన వారు ఆ దినాన అక్కడ కలుసుకుంటారు. అది అద్భుతము కదా? నీళ్లు లేని కారణము చేత పాదములు కడుగు పరిచర్యను మనం ఈ రాత్రి వదిలి పెడుతున్నాము. సరైన వసతులు మనకిప్పుడు లేవు. అవి త్వరగా బిగిస్తారని నమ్ముతున్నాము. క్రొత్త మందిరమునకు వారు బాగా అమర్చుచున్నారు. త్వరితంగా అవి చేస్తున్నారు. ఎలాగైతేనేమి సంవత్సరంలో మొదటి దినాన సంస్కార ఆరాధనను ఈ రోజున ఈ సమయంలో పొందుటనేది చాలా అవసరమైన విషయం. పట్టణమునకు వెలుపల నుండి వచ్చిన మీరు రేపు ఇండ్లకు వెళ్ళుచున్నప్పుడు జాగ్రత్తగా మీ వాహనాలు నడిపించుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఉన్న స్వస్థలం వారు దేవుడి మీతో ఉండి సహాయము చేయును కాక. ప్రభు చిత్తమైతే అరిజోనలోని తదుపరి కూడానికి నేను వెళ్ళవలసి ఉంటుంది. అటు తర్వాత ప్రభు అంగీకరించినట్లయితే నేను మీకు వాగ్దానం చేసిన రీతిగా 7 ముద్దల కోసమై మీ యొద్దకు తిరిగి వస్తాను. నేను నిజంగా మీ ప్రార్థనలు అర్థిస్తున్నాను. అవి నాకెంతగానో అవసరమై ఉన్నవి. కాబట్టి నాకై ప్రార్థించమరుకండి. ప్రతిదీ మీకు సానుకూలతగానే సాగిపోవును కాక. మీరు వచ్చి
సువార్తలో నేనేది చెప్పి ఉన్నానో దాన్ని మీరు విన్నందుకు నేను ఎంతగానో మిమ్మల్ని అభినందిస్తున్నాను. మనం ఇప్పుడు ఒక మార్పును చేకూర్పు చేసుకుంటున్నాము. నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నాలాంటి ఒక చిన్న వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా అది వినటానికి అనేక మైళ్ళ దూరం నుండి మీలో అనేకులు తమ వాహనాలు వేసుకుని వచ్చారు. నన్ను కాదు కానీ అంతకంటే మించిన దాన్ని మీరు వినటానికి వచ్చి ఉన్నారని నేను నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే నాలో నేను చూయించుటకు నాలో ఏమీ లేదు. నేను విద్యావంతుడు కాదు. ప్రత్యేక రూపం నన్ను గుర్చింకే ప్రత్యేకత నాలో లేదు. వందల మైళ్ళ దూరం నుండి ప్రజలు వాహనాల మీద ఇక్కడికి వచ్చి ఈ ఉదయ వేళ 2 గంటల వరకు నిలబడి వేచి ఉంటూ నేను చూస్తున్నప్పుడు నాలో నేను కలిగి ఉన్నది ఏమీ లేదు. అది క్రీస్తే. మీరు ఆయన ప్రేమిస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. మనం కలిసి ఆయన్ని ప్రేమిద్దాం. మనం ఆయన ప్రేమిస్తున్నాము కాబట్టి మనం విడిపోము. కొద్ది కాలం మనం ఇక్కడ వేరైపోగలము, కానీ కాలభ్రమణంలో అలా జరుగుతుంది. అయితే మరలా మనము కలుసుకుంటాము. ఆ స్థలానికి ప్రజలు నడిపించడే నా అభిష్టమై ఉన్నది. కొత్త సంవత్సర ఆరంభంలో నూతన సంవత్సర ఆనందం మీకు అని నేను చెప్పాలని అనుకోవడం లేదు. దేవుడి మిమ్మల్ని దీవించుగాక అని చెప్పాలని ఆశిస్తున్నాను. అలాగే ఆయనది చేసినట్లయితే రాను సంవత్సరానికి మనమందరము అది మనకు అవసరం. ఆయనది చేయనని నేను నమ్ముతున్నాను. నన్ను మిమ్మలను ఆయన ఆయుష్ పొడిగించినట్లయితే ఆయన కృపను బట్టి మనం అది చేద్దాము. ఆయన కృపను బట్టి ఈ సంవత్సరం కంటే రాను సంవత్సరానికి నేను మంచి సంఘ కాపరిగా నేను ఉంటాను. క్రీస్తుకు నేను యోగ్యుడైన సేవకుడు అవుతానని నేను నిరీక్షిస్తున్నాను. అతి సమీపంగా ఆయన యొద్ద జీవించడానికి ఆయన నాకు ప్రసాదించుకున్నది మరింత యథార్థవంతునిగా వర్తమానం తెచ్చుటకు నేను ఎక్కువగా ప్రయాసపడతాను. ఆయన మీకు ఇవ్వమన్నది నేను ఏది బిగబట్టకుండా నా శక్తి కొలది శ్రేష్టమైన దాన్ని మీ కొరకు తీసుకుని వస్తాను. నేను ఎదిగిన దానినంతా నేను చేస్తాను. మీరు కూడా అలా భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు అలా తలస్తున్నారా? మనమంతా అలా కలిసి పనిచేద్దాము. వాస్తవంగా సాయంకాల వేళ వెలుతురు కనబడుతున్నవి. సూర్యుడు ఎంతో కృంగిపోతున్నాడు. భూమి చల్లబడుతుంది, అది మనకు తెలుసు. ఆత్మీయంగా భూమి చల్లబడుతుంది. ఉద్యమం ముగించబడినది. ముందేమి జరగనైనదో తెలియదు మనకు. అయితే అదేమైనప్పటికీ మనం దేవునిపై నమ్మిక కలిగి ఉందాం. కొన్నిసార్లు మనం అలాగా ఇక్కడున్న మందిరము ప్రపంచమందలి గంభీరమైన సంఘ కాపులను కలిగి ఉన్నది. సహోదరుడు ఆర్మన్ నెవిల్ దైవభక్తి గల ఒక మంచివాడు. నేను లేని తరుణాలలో నేను ఇక్కడ ఎలా ఉంటానో అలాగే సంపూర్ణ బాధ్యతలతో సహోదరు నెవిలు ఉంటారు. ధర్మకర్తలు, సంఘ పెద్దలు మొదలగు వారంతా వారు ఎలాగున్నారో అలాగే వారి కార్యకలాపాలు చేసుకుంటారు. ఇదే మన కేంద్ర స్థానము, మన నిఖర నివాస స్థలము ఇదే. బెల్లిపాల అక్కడ నాతో ఉండడు. ఒక కూటానికి ఉండి తిరిగి వస్తాడు. ఇక్కడున్న కార్యకలాపాలు, లావాదేవీలన్నీ యథావిధిగా జరుగుతవి. నేను ఇక్కడికి వెళ్తున్నానంటే నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టుతున్నానని కాదు అర్థం. మీరు అర్థం చేసుకున్నారా? నేను వెళ్తున్నానంటే అది ఒక దర్శనం మాత్రమే. దాని అర్థం నాకు తెలియదు. సంఘ సంపూర్ణమైన సంక్షేమం కోసమైనా నేను నమ్ముతున్నాను. ప్రభు యొక్క నడిపింపులను మనం అనుకరించినట్లయితే అది మనందరికీ సంక్షేమం అవుతుందని నేను నమ్ముతున్నాను. అది ఎలాగో అదంతా మనం తెలుసుకోవాలి. అది నాకు సులభమైన విషయం అని నేను అనుకుంటూ లేదు. ఇక్కడ సంఘాన్ని విడిచి ఒకప్పుడు నేను వెళ్ళేది నాకు ఒక తెత్తున్నది. పాతకాల వారందరికీ అనగా మీలో కొందరికి అది గుర్తుండి ఉంటుంది. అది నేను ఎలా చేయలేకపోతునో. నేను ప్రజల్ని ప్రేమిస్తాను. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నన్నెవరూ ప్రేమించేవారు కాదు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నన్నెవరూ లెక్క చేసేవారు కాదు. నన్ను ప్రేమించే ఒకరిని కనుగొన్న తర్వాత నేను వారి కోసమే చనిపోవాలి అని అనుకున్నాను. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే వారు నిన్ను గురించి జాగ్రత్త తీసుకుంటారు. ఒకప్పుడు నేను ఒక చెట్టు మొద్దు ఎక్కుతున్నాను. నా కొడవలు జారిపోయి పాతదైన ఆ దేవదారు చెట్టు మొద్దుకు తగులుకుంది. దాని పిడి పైనుండి పోయినది. నా మడిమతో నేను కొట్టుకొని వెనుకకు తిరిగిపోయి 15 అడుగులకు పడిపోయి నా చేయి ఇరుక్కుని పోయింది. ఒక స్త్రీ ఏడుస్తూ ఒక విధమైన దయ నాపై చూపింది. నన్ను భద్రత తీసుకున్న ఆ స్త్రీని నేను ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాను. జాగ్రత్త తీసుకున్న ఒకరు నన్ను ఎవరైనా జాగ్రత్త తీసుకుంటే నేను వాడిని ప్రేమిస్తానని నేను ఎప్పుడూ తలంచేవాడను. నేను ఒకప్పుడు ఆ క్రిందనున్న పట్టణంలో ఉండి అలాంటి దినాల గురించి నేను ఆలోచన చేస్తుంటిని. దేవుడు నాకై ఏమి చేశాడు అవన్నీ నేను వాటిని నిజంగా హర్షిస్తూ ఉంటాను. మీ యొక్క ప్రేమ కొరకు, సహవాసము కొరకు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుడు త్రోవలు నడిపించడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఎరిగినంత వరకు అది మంచి మార్గంగానే ఉన్నది. నన్ను గురించి నేను ఏది చెప్పుకోలేదు. అది ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని గురించి ఆ సాక్ష్యం మీరు క్రోడీకరించవచ్చు. చూశారా? మేము ఈ స్థలానికి నడిపించడానికి మార్గము చూయించడానికి నాకు తెలిసినంత వరకు ఆయన వాక్యమునకు అతి సమీపంగా నేను ఉండటానికి ప్రయత్నం చేసి ఉన్నారు. సహోదరు నెవిలి యొక్క హస్తాలకు నేను మిమ్మల్ని అప్పజెబుతున్నాను. ప్రప్రదంగా దేవుని హస్తాలకు. ఆ తర్వాత సహోదరు నెవిలి యొక్క భద్రత కూడికలు ముగించి నేను వచ్చే వరకు ఈ సంఘానికి కాపరత్వం చేయడానికి
ఈ వారసత్వాన్ని కాయటానికి కొరకై ఆయనకు అప్పజెప్తున్నాను. ఆ సమయానికి ప్రతి హృదయాన్ని పులకరింపచేసి దేవుని సంఘానికి మహిమ తెచ్చు దేవుని యుద్ధ నుండి వచ్చు గొప్ప ప్రత్యక్షతను నేను తీసుకుని రాగలనని నమ్ముతున్నాను. మనకు మామూలుగానే సంస్కార ఆరాధన ఉంటుంది. నీకు చెప్పే విషయాలకి ఏమీ లేవు. నేను ఎలా బాధపడుతున్నానో మీకు తెలుసు. మనం పడబోయే పాట కల్వరి గొర్రెపిల్ల నీవైపోయి నా విశ్వాసం అను పాట పాడుకుంటున్నాము. లేచి నిలబడి పాడుతుండగా ఒకరికొకరు కరస్పర్శ చేసుకుంటూ దేవుని దీవించుగా కానీ చెప్దాము. తల వంచుకుందాము. సోదరు నేవిల్, నీ ప్రార్థనతో ఎందుకు వీడుకోలు చెప్పకూడదు. దేవుడు మనం దీవించుడు కాక.